హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియోలో కమ్మటి కొబ్బరన్నం ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి టేస్ట్. మరి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ అయితే తీసుకుంటున్నాను. ఈ కొబ్బరికాయని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలండి చిన్నగా. ఇప్పుడు వీటిల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. కొబ్బరికాయ లేతగా ఉంటే డైరెక్ట్గా మిక్సీ వేసేసుకోవచ్చు. లేదంటే కొబ్బరికాయ బాగా ముదిరింది అనుకోండి, కొంచెం వాటర్ వేసుకుని అప్పుడు మిక్సీ చేసుకోండి. మెత్తగా చేసుకోవాలి. ఒక బౌల్ కానీ గిన్నె కానీ తీసుకుని దానిపైన ఒక కాటన్ క్లాత్ వేసుకోండి. స్ట్రైనర్తో కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఈ క్లాత్లో మనం మిక్సీ చేసుకున్న కొబ్బరిని వేసేసుకుని ఇలా ట్విస్ట్ చేసుకుంటూ పాలని పిండుకుంటే ఈజీగా పాలనే వచ్చేస్తాయండి. క్లాత్తో అయితే చాలా ఈజీగానే వస్తాయి. ఇప్పుడు ఈ పాలని మొత్తం పిండేసుకోవాలి. మనకి ఎంతవరకు పాలు వస్తాయి అంతవరకు ఇలా మొత్తం పిండేసుకున్న తర్వాత ఈ పిప్పి ఉంది కదా, దీన్ని మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు వేసుకుని మిక్సీ చేసుకోవచ్చు. మనం మొదటిసారి తీసే పాలు అలానే దాన్ని మళ్ళీ కొంచెం నీళ్లు వేసి మళ్ళీ మిక్సీ చేసి తర్వాత తీసుకునే పాలు 2 times తీసుకుంటాం కదా, అవి రెండు కూడా చిక్కగా వస్తాయండి. మనం రెండింటిని వాడుకోవచ్చు. అంతకంటే వాటర్ వేసుకున్నా కూడా మనకి పాలు అనేవి ఎక్కువ రావు, మనం వేసిన వాటరే వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ బ్రౌన్ పార్ట్ ని కూడా తీసేసారంటే మీకు పాలు ఇంకా తెల్లగా వస్తాయి. ముక్కలన్నీ ఇలా మిక్సీ చేసుకున్నాను. ఫస్ట్ పాలు అయితే ఇంత వచ్చాయి. ఇప్పుడు నేను మళ్ళీ మిక్సీ చేసుకుంటున్నాను ఒకసారి చేసుకున్న దాన్ని. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ వరకు వేసుకున్నాను. దీన్ని మళ్ళీ మిక్సీ చేసుకుని సేమ్ ఇందాక మీకు చూపించినట్టే పాలు అయితే క్లాత్తో తీసుకున్నాను. ఇక్కడైతే మనకి ఎన్ని పాలు వచ్చాయో కొలుచుకోవాలి. ఫస్ట్ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక స్ట్రైనర్లో వడకట్టుకుంటున్నాను. ఇంకేమన్నా ఉన్నా కూడా వచ్చేస్తాయి. ఇలా స్ట్రెయిన్ చేసేసుకుని మనం పాలు అయితే కొలుచుకోవాలి. ఇక్కడ నాకు 2 glasses వరకు పాలు అయితే వచ్చాయండి. ఇప్పుడు ఈ 2 గ్లాసుల పాలని నేను ఒక బౌల్లో వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకున్నామో ఆ గ్లాస్తో మనం రైస్ తీసుకోవాలి. నేను సోనా మసూరి వాడుతున్నాను కాబట్టి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు పాలు అయితే పడతాయి. అలానే మీరు బాస్మతి రైస్ యూజ్ చేస్తే కనుక 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసుల పాలు అయితే సరిపోతాయి. ఇక్కడ నేను 1 గ్లాసు బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో 2 స్పూన్లు నూనె 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. దీంట్లోనే బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. అయితే బిర్యానీ స్పైసెస్ చాలా తక్కువగా వేసుకోవాలి. మనకి ఎక్కువ మసాలా ఉండకూడదు ఈ కొబ్బరన్నంలో. అందుకని నేను ఇక్కడ ఒక్కొక్కటే వేసుకుంటున్నాను ఒక గ్లాస్కి. నెయ్యి కరిగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. ఒక అనాస పువ్వు, ఒక దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, ఒక జాపత్రి, 2 యాలకులు, 4 నుంచి 5 లవంగాలు, అలానే ఒక స్పూను షాయి జీరా కూడా వేసుకుని వేపుకుంటున్నాను. ఇలా అన్నింటినీ చక్కగా వేపుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత అందులోనే జీడిపప్పులు కూడా కొన్ని వేసుకోండి. మనం తీసుకునే రైస్ క్వాంటిటీ కంటే పాల క్వాంటిటీ మనకు తక్కువ అనిపించిందంటే ఎంత తక్కువగా పాలు ఉన్నాయో దాని ప్లేస్లో మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలానే 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలను కూడా బాగా వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు మీ కారం తగినట్టు వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోని అవసరం లేదండి, కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకుంటే సరిపోతుంది. ఇది కొబ్బరి అన్నం కాబట్టి కమ్మగానే ఉంటుంది. దీనికి ఎక్కువ కారం అది వేసేసుకుని మనం ఎక్కువ మసాలా వేసుకుని చేసుకోకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కాస్త కొత్తిమీర కూడా వేసి అన్నింటినీ బాగా వేపుకోండి. ఇక్కడ నేను ఒక గ్లాసు రైస్ అయితే తీసుకున్నాను కదా, దాంట్లో ఇంకొంచెం ఒక గుప్పెడు రైస్ ఎక్కువ వేసుకుంటున్నాను. దానికోసం ఫస్ట్ ఒక 1/2 గ్లాసు వాటర్ వరకు వేసుకున్నానండి. దీంట్లో ఇలా ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల అడుగు పట్టకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న కొబ్బరి పాలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పాలని మరగనివ్వండి కొంచెం సేపు. ఇలా మరిగిన తర్వాత మనం కడుక్కుని పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల పాలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. సోనా మసూరికి అయితే, బాస్మతికి అయితే ఒక గ్లాస్కి 1.5 గ్లాసుల పాలు అయితే సరిపోతాయి. బాస్మతి రైస్ అయితే ఖచ్చితంగా ఒక 1/2 hour నానబెట్టాలి. ఇప్పుడు దీంట్లో మనకు రుచికి సరిపడగా కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ వేసుకున్నాను. ఇవి ఒకసారి కలిపేసుకుని ఇలా మూత పెట్టి విజిల్ పెట్టేసుకోండి. ఇక్కడ మనకి మీడియం ఫ్లేమ్లో అయితే 2 విజిల్లు, హై ఫ్లేమ్లో అయితే 3 విజిల్లు రానివ్వండి.
విజిల్ అన్నీ అయిపోయాక ఎయిర్ అంతా పోయిన తర్వాత ఇలా మూత తీసి చూసారంటే లోపల చూసారా ఎంత చక్కగా కుక్ అయ్యిందో రైస్. కరెక్ట్గా సరిపోయిందండి కొలత. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఒకసారి కలుపుకోండి అంతా. రైస్ కూడా చాలా బాగా ఉడికిందండి. మనం దీంట్లో ఎక్కువ స్పైసెస్ అవి వేయలేదు కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. ఇది నేను మటన్ కర్రీ కోసం చేశాను. అసలు కొబ్బరి అన్నం టేస్ట్ అయితే అమృతంలా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కంపల్సరీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. ఇలా మంచిగా కొబ్బరి అన్నం పెట్టుకుని దాంట్లో మటన్ కర్రీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.